కైలాష్ గారితో మాట్లాడదాం. కైలాష్ గారు, 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షకు పూనుకున్న ఆ రోజు నుంచి మనం చూసాం ఎలాంటి మార్పులు వచ్చాయి. ఒక రాష్ట్ర సాధనకు ఒక నాయకుడు ఏ రకంగా ప్రాణత్యాగాలకి సైతం కూర్చొని దీక్ష చేసినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు దీక్షా దివస్ కేంద్రంలోని కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ దిగొచ్చి రాష్ట్రాన్ని కూడా విడగొట్టడానికి రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ దీక్షని ఏ రకంగా చూస్తోంది కాంగ్రెస్ పార్టీ? ఏ మేరకు ప్రజలపైన ప్రభావం చూపించబోతోందని మీరు అనుకుంటున్నారు? మేడం, ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం, మీకు నమస్కారం, యాజమాన్యానికి నమస్కారం. మేడం, ఒక మాట మనం చేస్తాం. సంపన్న జాతుల త్యాగాలతోటి, పోరాటాలతోటి, రక్త తర్పణంతో, బలిదానాలతో వచ్చినటువంటి తెలంగాణ తప్ప ఒక వ్యక్తుల యొక్క త్యాగాలతోటో తమకు తాముగా జాతిపితగా ముద్ర వేసుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఏదైతుందో ఈ తెలంగాణ సమాజం అంగీకరించదు. ఎందుకంటున్నంటే తొలి దశలో కొండా లక్ష్మణ్ బాబు లాంటి మహోన్నతమైన వ్యక్తులు ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉండి కూడా రాజీనామా చేసి పదవి కూడా తీసుకోకుండా చివరి తెలంగాణ, మొన్న వచ్చిన తెలంగాణ వరకు కూడా ఒక్కరోజు కూడా పదవిని ఆశించలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ కానీ లేదా టీఆర్ఎస్ కానీ వాళ్ళు ఇవాళ భక్తులు రాజకీయంగా మారి తెలంగాణ త్యాగాలని తమ ఇంటి భోగాలుగా మార్చుకోవడానికి మాత్రం వ్యతిరేకిస్తున్నాం. సరే, పోరాటం చేసి ఉండొచ్చు, మాటువంటి వాళ్ళని కలిసి పని చేసి ఉండొచ్చు, విద్యార్థి ఉద్యమాలు చేసినాం, ఏది చేసినా అంతిమంగా భారత పార్లమెంటు వ్యవస్థలో ఇచ్చిన వాళ్ళని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం మస్తు పోరాటాలు చేస్తాం, ఎవరి వాళ్ళే దాన్ని పార్లమెంట్లో చట్ట రూపంలో ప్రజల ఆమోదం, రాజకీయ పార్టీల ఆమోదం, పార్లమెంట్ ఆమోదం అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో ఆ రోజు సుష్మా స్వరాజ్ లాంటి జాతీయ నాయకులు కలిసి పనిచేస్తే వచ్చింది. 2 సీట్లతో వచ్చిందో లేదా తమ హైదరాబాద్ గల్లీలో కూర్చుంటే రాలేదు. రెండో విషయం, చాలా మంది ఇప్పుడు మాట్లాడుతుర్రు ఏంది, ఇప్పుడు ఇంతకుముందు కేటీఆర్ గారు ప్రసంగం విన్నా, ఎంత దుర్మార్గం అంటే చావు నోట్ల తలకా పెట్టిన 1200 మంది చచ్చిపోయారు మేడం. మేమందరం జైళ్ళలో పోయినాం మేడం. మాకేమొచ్చింది మేడం? చేతికి చిప్పిచ్చిరు 10 సంవత్సరాల మీ కుటుంబానికి, కవితకు, హరీష్ రావుకు, సంతోష్ రావుకు, వినోద్ రావుకు, ఎర్రబెల్లి దయాకర్ రావుకు పదవులు వచ్చినాయి మేడం. మాకెవరికి తెలంగాణ బిడ్డలకు రాలేదే? పోరాటాలు చేసిన వాళ్ళు రోడ్ల మీద పడ్డరే. ఉద్యోగుల కోసం అనేక వందల జైళ్ళ కేసులు పెట్టింది 10 సంవత్సరాల మీ కాలంలో. దళితులు మోసం చేసి మీరు దళితులు సీఎం చేస్తానని దళితుల తలనరికినటువంటి మీరు, ఆ తర్వాత మల్లన్న సాగర్ లాంటి అనేకమైనటువంటి చోట్ల వేల ఎకరాలు సేకరించి ఇవాళ మేము ఏంది తిరుగుబాటు చేయమంటుండు, కత్తులు పట్టమంటారు, కటార్లు పట్టమంటారు. ఎందుకు? మీ పల్లకిల కోసమా? మీ రాజకీయ స్వలాభం కోసమా? ఆకలి కేకలతో ఉన్నటువంటి ఈ తెలంగాణని సుసంపన్నం చేయమని ఇచ్చినాం. మీరు సెక్రటరేట్ రాకుండా మీ కుటుంబం వేల కోట్లు దోచుకొని లిక్కర్ స్కామ్లలో దొరకడం కోసం కాదు మేడం ఇది తెలంగాణ. అప్పుడు పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు అందరూ కూడా పోరాటం చేశారు. మరి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ ఉద్యమకారులకు పదవులు ఇవ్వలేదు అని మీరు ఆరోపిస్తున్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ఉద్యమకారులకు ఇది చేస్తోంది? నేనేమంటున్నంటే ఇవాళ గొప్పలు చెప్పుకున్నటువంటి మీరు తెలంగాణ 50,000 కోట్లతో ఏర్పడ్డది. ఆ రోజు మిగులు బడ్జెట్తో 7.5 లక్షల కోట్ల అప్పయింది. 25 లక్షలు ఉన్నటువంటి అసైన్డ్ భూములని 5 లక్షలు మిగిలిచ్చారు. 20 లక్షల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి ఇవాళ మీ కాలంలో. ఇది కాదా అన్యాయం? ఎక్కడ ఏ ప్రాజెక్టు? ఇక్కడ కృష్ణానది మీద ఒక్క ప్రాజెక్టు కట్టామా? కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం కూలిపోయింది. ఇది కాదా అన్యాయం? ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి గొప్ప గొప్ప మాటలు ఆ రోజు మరి మీకు ఎందుకు గుర్తుకు లేవు? తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఇచ్చినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీని జాతిపితగా ఎందుకు ప్రకటించలే? జయశంకర్ని ఎందుకు గుర్తుకు చేసుకోలే? తెలంగాణ జాతి కోసం, తెలంగాణ కోసం నిరంతరం కృషి చేసినటువంటి విమలక్కని ఎందుకు జైల్లో పెట్టినావు? మందకృష్ణ ఎందుకు దోషేసినావు? గద్దరన్నకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలే? ఈటల రాజేందర్ లాంటి ఒక నికార్స్ అయినటువంటి తెలంగాణ వాదిని గెంటేసి గోసి ఉడగుంజినావు. ఒక దళితుడైనటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజయ్య ఎవరండి అక్కడ స్టేషన్ కాన్పూర్లో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా పెట్టినాం. ఇది మీ యొక్క అధికార దహానికి ఇలా ప్రజలు మర్చిపోతారు. ఏంటంటే నరహంతకులు అనేక మందిని చంపినటువంటి వాళ్ళు తమ రక్త తర్పణంతో మళ్ళీ వాళ్ళ రాజ్యం వెళ్ళాలన్నటువంటి ఈ డైలాగులు ఏవైతున్నాయో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎస్, మీరు నికార్సైన తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ మరి ఆ రోజు సచివాలయంలో ఎందుకు కట్టలేకపోయినరు? ఇలా మేము సచివాలయం ముందర రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో లోపల పెట్టాం కదా, బయట ఎందుకు ఉండాలి? అమ్మ రోజు పొద్దున్న లేస్తే మన దేవత కనపడాలి. ఏంటంటే అస్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. ఏ అస్తిత్వం వెళ్ళిందండి? అందశ్రీ రాసిన గేయాన్ని తెలంగాణ గేయం ఎందుకు ప్రకటించలే? ఓ మాదిగా బిడ్డ, 80 లక్షల జాతి బిడ్డ ఆ ప్రాతినిధ్యం వహిస్తే దాని గురించి మీరు గుర్తుకు చేసుకోరే. మరి విద్యార్థి ఉద్యమకారులకు ఎందుకో పింఛన్లు ఇవ్వలేదు, పదవులు ఇవ్వలేదు, రాజ్యసభలు ఇవ్వలేదు. ఎందుకండి? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం కొంపలు కొట్టుకపోయినాయండి? ఆ తర్వాత వినోద్ రావుకి ఎందుకు పదవులు ఇచ్చినండి? ఏం పని చేసిండండి తెలంగాణ కోసం? చెప్పమనండి. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి శ్రీరంగ నీతులు తెలంగాణ ప్రజలు మర్చిపోలే కేటీఆర్ గారిని నేను అడుగుతున్నా. ఈ ప్రజలు ఏదైతే త్యాగాలతోటి
అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, విలేకరులు రోడ్డు మీద ఆఖరికి రోడ్డు మీద చిప్పపని అడుక్కుంటాడు కూడా తెలంగాణ వాదం కోసం వచ్చిందండి. మీ వల్ల రాలే. మీరు ఆ రోజు దీక్షలో లేచిపోతే కొట్లాడింది మేము, రోడ్ల మీద పడ్డది మేము, పలగొట్టింది మేము, విధ్వంసం చేసింది మేము, జైల్లోకి పోయింది మేము. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ ఇది జరగకూడదు, రక్త తర్పణం జరగకూడదు అని చెప్పి తెలంగాణ ప్రకటన చేసినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని సోనియా గాంధీ చేస్తే మీరు ఎన్ని మాటలు మాట్లాడారండి? ఒక్క కనీసం కైలాష్ గారు మరి అంత ఉద్యమకారులు కావచ్చు, ప్రజలకు, కవులకు, కళాకారులకు, సరే అదంతా గతం. మరి ఇప్పుడు 1 yearలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన ఇంత వ్యతిరేకత వచ్చింది? 1 yearలో చెప్తా. నేను ఒక మాట మాట్లాడుతున్నా. చెప్పండి. 10 సంవత్సరాల కాలంలో ఏకకాలంలో రుణమాఫీ కాలేదు. మేము 18,000 కోట్లతో 22 లక్షల మందికి రుణమాఫీ చేసినాము. 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాము. 21,000 తోటి 21,000 కోట్ల రూపాయలు ఈ విద్యాశాఖకు కేటాయించడం జరిగింది. అన్ని మెడికల్ కాలేజీలు మీరు నిర్ణయం తీసుకొని పోతే కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు రెసిడెన్షియల్కు సంబంధించినటువంటి వాటిని కోళ్ళ షెడ్లు, మేకల షెడ్లు, పంచనాలలో పెడితే ఇవాళ 5,000 కోట్లతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. అదేవిధంగా మహిళలకు మహిళా శక్తి క్యాంటీన్లు ఇవ్వడం జరిగింది. పనికిరాని చీరలు ఇచ్చిందండి మీరు. ఏంటి ఆ రోడ్ల మీద వారేసే ఏది బతుకమ్మ చీరలు 293 కోట్లు బాకీ ఉంటే ముఖ్యమంత్రి గారు తీర్చడం జరిగింది. ఇవాళ చెప్పుకుంటూ పోతే వందల వేల రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, తెలంగాణ ప్రజలకు ఇవాళ నిరంతరం అందుబాటులో ఉండే విధంగా ప్రగతి భవన్ మీరు పెట్టుకుంటే అంబేద్కర్ పేరుతో పెట్టి అసమానతలు తొలగించి మీరు ఆ రోజు చుట్టుముట్టు వేసినటువంటి ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టి ప్రజలకు అందుబాటులో ఉంచడం. కైలాష్ గారు మరి ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు వాదిస్తోంది? ఏ ప్రభుత్వానికి రానటువంటి వ్యతిరేకత 1 yearలో కాంగ్రెస్ మూట కట్టుకుంది అనేది ఎందుకు వాదిస్తోంది బీఆర్ఎస్? అందుకోసమే మేము దీక్షా దివస్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నాము, మీ వైఫల్యాల్ని ఎండగడతామని చెప్తున్నారు కదా వాళ్ళు. దీక్షా దివస్ లేదు, ఏం లేదు. అధికార దాహంతో ఇవాళ నరహంతక ముఠాల రూపంలో తెలంగాణలో మళ్ళీ దొరలు తీసుకురావడానికి జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్యం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే పరిపాలన. ఇవాళ మంత్రులు పనిచేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు పారదర్శకతోనూ ఉన్నారు. అన్ని చోట్ల మీరు ధర్నాలు చేయగలుగుతారు. 10 ఏళ్లలో మళ్ళా నేను సూటి ప్రశ్న, ఏ ఒక్క రోజున ధర్నా చేసుకొని ఇచ్చిదా? ఏ ఒక్కరు అసలు ఇందిరా చౌక్ని ఎత్తివేసిరండి. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని వీళ్ళు అలా శ్రీరంగ నీతులు చెప్పడం, ప్రజలందరికీ ఏదో ప్రజాస్వామ్యం గురించి నూరిపోచి మళ్ళీ తిరిగి కేసీఆర్ని, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని ఏంది ప్రజలకు ఏమైనా ఉందా? అదేమన్నా మీరు ఏం చేసిరని మీ కుటుంబం అధికారం కోసం ఎందుకు మాట్లాడుతారు ఈ రకంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు? మీరు ఉన్నప్పుడు కొల్ల చెట్లు ఎందుకు పెట్టారు? ఆ రోజు 7,50,000 కోట్లు ఎవరు తిన్నారు? ఎటుపోయినాయి ఆ డబ్బులు? నేను అడుగుతున్నా. మరి ఎందుకు కట్టలేకపోయారు? నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ అండి 100 కోట్ల రూపాయలు. మేడం ఒక నిమిషం కైలాష్ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఒక నిమిషం అండి, మిగతా గెస్ట్లు కూడా ఉన్నారు. ఒక నిమిషం అండి. నేను అట్లాంటి ఒక్క నిమిషం, ఒక్క సూటి ప్రశ్న. నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్ట్ ఉంది మేడం. ఒక 2,000 కోట్లు పెడితే పూర్తి అయ్యేది. ఎందుకు చేయలే 10 ఏళ్ళండి? నల్గొండ ఏ పాపం చేసింది? ఓ బ్రాహ్మణ వెళ్లేలో 90% పూర్తయింది. 2014 ముందు 50 కోట్లు పెడితే వచ్చేది కదా. ఎందుకు చేయలేకపోయినరు? మీరు అసమర్థతను మూట కట్టుకొని, అందుకే ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యుద్ధం చేసి దించితే ఆయన ఒక పేద వర్గానికి చెందిన రైతుల వర్గాలకు, పేదలకు న్యాయం చేస్తే ఒక ప్రజాస్వామ్యాన్ని తుపాకి పట్టుకొని మామూలుగా ఎక్కువ పెట్టినందుక. ఎందుకంటే హైదరాబాద్ లో ఉరికిచ్చి కొడుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎటుపోయిందండి? ఇవాళ మీరు శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టినందుకు ఆయన ముఖ్యమంత్రి అయినందుకు నేనేమంటున్నా, ఎర్రబెల్లి దయాకర్ ఏమని చెప్పిండు? ఉరికిచ్చి కొడతా అన్నాడు కేసీఆర్ ని, బొంద పెడతా అన్నాడు తెలంగాణని. ఆయన మీ దాంట్లో మంత్రి అండి. ఇవన్నీ చెప్పకండి. మీరు ప్రజలు నమ్మరు. ఇవాళ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది తెలంగాణలో. అందుకే మీరు మాట్లాడగలుగుతున్నారు. మీరు మాట్లాడిరంటేనే ప్రజాస్వామ్యం. ఆ రోజు మన మామూలుగా మౌనం వహించిరేంది. ఓకే, ఒక నిమిషం కైలాష్ గారు, మల్లయ్య గారు, శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఇటు 7